అనగనగనగనగనగా ఒక ఊరిలో ఒక అందమైన తోట ఉండేది. ఆ పచ్చని తోటలో రంగురంగుల పూల మధ్య చిట్టి అనే ఒక చిన్న సీతాకోకచిలుక నివసించేది. దానికి పసుపు, నీలం రంగుల రెక్కలు, మిలమిలలాడే నల్లని కళ్ళు ఉండేవి. పగలంతా చిట్టి ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీదకి ఎగురుతూ మధురమైన మకరందాన్ని తాగుతూ చాలా ఆనందంగా గడిపేది. అయితే సూర్యుడు అస్తమించి చీకటి పడగానే చిట్టికి భయం వేసేది. రాత్రిపూట తోటంతా నిశ్శబ్దంగా చీకటిగా మారిపోయేది. అమ్మా, రాత్రి ఎందుకింత చీకటిగా ఉంటుంది? నాకు భయంగా ఉంది అని చిట్టి తన తల్లితో అనేది. చిట్టి తల్లి, భయపడకు, చీకటి తర్వాతే వెలుగు వస్తుంది, ధైర్యంగా ఉండు అని చెప్పేది. ఒకరోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. చిట్టి ఒక ఆకు కింద దాక్కుని వణికిపోసాగింది. గాలికి చెట్లు ఊగిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. చిట్టికి తన తల్లి గుర్తుకు వచ్చి ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడు ఆ చీకటిలోంచి చిన్నగా ఒక మెరుపు కనిపించింది. అది ఒక మినుగురు పురుగు. అది చిట్టి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు చిన్నారి అని అడిగింది. నాకు చీకటి అంటే భయం, ఈ గాలి వానకు ఇంకా భయం వేస్తుంది అని చిట్టి చెప్పింది. ఆ మినుగురు పురుగు నవ్వి, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి తన స్నేహితులనందరినీ పిలిచింది. వందలాది మినుగురు పురుగులు అక్కడికి చేరి ఒకేసారి వెలగడం మొదలుపెట్టాయి. వాటి వెలుగుతో ఆ ప్రాంతమంతా ప్రకాశవంతంగా మారిపోయింది. చిట్టి ఆశ్చర్యపోయి చూస్తుండిపోయింది. ఆ మినుగురుల వెలుగులో దానికి తన చుట్టూ ఉన్న అందమైన పువ్వులు, ఆకులు కనిపించాయి. చీకటిలో కూడా ఇంత అందం దాగి ఉందా అని అనుకుంది. మినుగురు పురుగులు చిట్టి చుట్టూ ఎగురుతూ పాటలు పాడుతూ దానికి ధైర్యం చెప్పాయి. తెల్లవారేసరికి గాలివాన ఆగిపోయింది. సూర్యుడు ఉదయించి తన కిరణాలతో తోటను మళ్లీ ప్రకాశవంతం చేశాడు. మినుగురు పురుగులు చిట్టికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాయి. ఆ రోజు నుండి చిట్టికి చీకటి అంటే భయం పోయింది. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను, నేల మీద మినుగురు పురుగుల వెలుగును చూస్తూ ఆనందించడం మొదలుపెట్టింది. చీకటి కూడా అందంగా ఉంటుందని, ధైర్యంగా ఎదుర్కొంటే భయం పోతుందని తెలుసుకుంది. ఇందులో నీతి ఏంటంటే, ధైర్యంగా ఉంటే భయాన్ని జయించవచ్చు. చీకటిలో కూడా వెలుగును, అందాన్ని చూడగలగాలి.